మే నెల 1వ రాశి మేషరాశి. ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మేషరాశికి వచ్చేటప్పటికల్లా ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. అయితే మే నెల 14వ తారీఖు నుంచి గురువు మంచి స్థానంలోకి వస్తున్నాడు. కానీ కేతువు మాత్రం 18వ తారీఖు, మే నెల 18వ తారీఖు వరకు 6ంట ఉన్నాడు, బాగున్నాడు. తర్వాత 5ంటికి వస్తున్నాడు. అయితే యావరేజీ ఈ నెల మొత్తం మీద తీసుకుంటే శుక్రుడు ఒక్కడే బాగున్నాడు. కానీ శని, కుజుడు పూర్తిగా బాగలేరు. శని ఈ రాశి వాళ్ళకి ఏలినాటి శని ప్రారంభమైంది. మేష రాశి వాళ్ళకి జరిగిపోయిన మార్చి 30వ తారీఖు రోజున శని ద్వాదశానికి 12కి వచ్చాడు. ఏలినాటి శని అంటే ఎట్లా ఉంటుందంటే 12 స్థానం, 1వ స్థానం, 2వ స్థానం, ఈ 3 స్థానాలు కూడా ఏలినాటి శని. అంటే శని మీనం, మేషం, వృషభం 3 రాశుల్లో తిరుగుతాడు. ఈ 3 రాశుల్లో ఎప్పుడెప్పుడు తిరుగుతాడు? మార్చి 25వ సంవత్సరం, మార్చి 30 నుండి 2 సంవత్సరాలు 6 మాసాలు, అంటే 26, 27, 28 జూన్ వరకు 2 సంవత్సరాల 6 నెలలు శని 12ంట ఉంటాడు. తర్వాత ఇంకా 5 సంవత్సరాలకు మొత్తం 7 సంవత్సరాల 6 మాసాలు. ఈనాటి శని చాలా విపరీతమైన సమస్యలతో కూడుకునేటువంటి జాయిది. ఆ పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే ముందుగా శనికి జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వాలి. తర్వాత కుజుడు బాగాలేడు. ఈ కుజుడు కూడా అర్ధాష్టమంలో ఉన్నాడు. ఈ కుజుడు అర్ధాష్టమంలో ఉంటే కూడా కుజుడికి 7,000 జపం చేయించుకొని కందులు దానం ఇవ్వాలి. ఇవి ఎందుకు చేయాలి అంటే నీవు వచ్చే ఆదాయం కంటే విపరీతమైన ఖర్చు ఉంటుంది. ఇంతకు ముందు వస్తున్న ఆదాయం కూడా పడిపోతుంది. ఆదాయం తక్కువ వస్తుంది. నువ్వు చేసే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పూర్తిగా ఆదాయం పడిపోయి అక్కడ బతకలేమో, ఇంకో చోట ఎక్కడికన్నా వెళితేనే కానీ మనకు సరిపోయినంత ఆదాయం రాదు అన్నంత పరిస్థితి వస్తుంది. కానీ ఆ ఆలోచన చేసి వేరే చోటుకి వెళితే ప్రస్తుతానికి ఇక్కడి నుంచి మానుకునేలాగా మాత్రం అక్కడ నీకు పని సాగుతుంది. కానీ అక్కడ చేరితే అసలు పోతుంది, నిలగొడతారు అక్కడి నుంచి. అంత ఇబ్బంది వస్తుంది. ఈ ఇబ్బంది నుంచి మీరు ఇబ్బంది నుంచి బయటపడాలి అంటే శనికి 19,000 జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం అవ్వాలి. అట్లాగే కుజుడికి 7,000 జపం